మనం పట్టుకున్నా నేను తవ్వలేదు అని తప్పించుకోకుండా ఉండడానికేనే నేను ఫోటో తీయమన్నాను. ఫ్రేమ్ కట్టి పెట్టుకోవడానికి కాదు. ఓకే ఓకే ఏదో వచ్చినా పర్వాలేదు, ముందు తీయవే. అది కాదత్తయ్య గారు, అది అటువైపు తిరుగుతుంది, ఎలా తీయమంటారు? అయితే నేను వెళ్ళి పిలవనా? దేనికొదినా? ఇటు తిరగమని చెప్పడానికి చేతు. ఆయన పిలుస్తాడా? నువ్వు నోరు ముయ్యవే తింగరదానని తింగర చేష్టలతో చంపేస్తున్నావు మమ్మల్ని. చూసేసారా అన్నయ్య గారు? పారిపోదాం పదండి. మాకు తెలిసే మీరొస్తారని, తప్పుతారని, మాకు దొరుకుతారని మాకు తెలుసు. చెప్పండి, ఎందుకు మా ఇంటిని తవ్వుతున్నారు చెప్పండి. అది మొక్కలు నాటుదామని. ఏంటి మొక్కలా? మొక్కలు నాటుదామని. నర్మై నాన్న చేతో బడి పట్టుకోరా. మర్యాదగా నిజం చెప్తావా? వీడిని చంపి మీరు తవ్విన గోతులను పాతి పట్టావా? అయ్యో అనే వద్దనయ్య, చెప్పొద్దనయ్య ప్లీజ్. అలాగా సరేనమ్మా, అయితే చెప్పను. నా ప్రాణం పైన నేను చెప్పను. ఇక్కడ మనం తవ్వుతున్నది నిధి కోసమే తవ్వుతున్నామని చెప్పను, అస్సలు చెప్పను. అయ్యో అన్నయ్యో, అంటే అందుకే ఈ అర్ధరాత్రి తవ్వకాలు. అంటే మా ఇంట్లో నిధులు మాకు తెలియకుండా కొట్టేద్దాం అనుకుంటున్నారా? అన్నయ్యో నిధి గురించి ఎందుకు చెప్పావు? పిచ్చి మధు, నేను నిధి గురించి చెప్పాను గాని 2 అడుగులు తవ్వితే బంగారు బిస్కెట్ల బిందె ఉందని చెప్పలేదుగా. బంగారం బిస్కెట్లా? చెప్పరా, ఇంకా నువ్వేమేం చెప్పలేదు చెప్పు. కక్కరా కక్క. అన్నయ్య అది ప్లీజ్ చెప్పొద్దన్నయ్య ప్లీజ్. లేదు, అస్సలు చెప్పనమ్మా. ఆ బంగారు బిస్కెట్ల బిందెని మా తాత పాతి పెట్టాడని అస్సలు చెప్పనమ్మా. అస్సలు చెప్పను. వదిలేరా, నువ్వు వెళ్ళిపోరా. నాన్న చేత వదిలేరా, వెళ్ళిపోని, నేను చూసుకుంటాను. నాన్న చేతు నిధులు దొరికే వరకు తవ్వండ్రా. ఓకే అమ్మా, జై లక్ష్మీదేవి. ఇంకా ఏమేమి ఉన్నాయా ఇక్కడ? బంగారు బిస్కెట్లు నావండి. బాగా తవ్వు. నువ్వు కూడా అమ్మా, బంగారు నాణాలు. చంపేస్తాను. అయ్యో ఏం అదృష్టం నాన్న. తవ్వు తవ్వు, బాగా తవ్వు, గట్టిగా తవ్వండి. నిన్ను చంపేస్తారే, తవ్వండి. అయ్యో చంపుతా నిన్ను. అమ్మా, శబ్దం వస్తుందమ్మా.
అయ్యో అయితే ఇది బంగారు బిందె అయి ఉంటుంది. బిందెలా? ఒరేయ్, బంగారు బిందెలంటే తొందరగా బిందె అయి ఉంటుందమ్మా. ఆ, అలాగేమ్మా. అబ్బా, అయ్యో సరే, నాగవే. బంగారు బిందె వస్తుంది, దేవుడా. తవ్వండి గట్టిగా. అయ్యో, బంగారు బిందెలు. అమ్మా. నాన్న, జాగ్రత్త. అయ్యో, నాన్న, జాగ్రత్త. మెల్లగా తినన్నా. మా ఇంట్లో బంగారు బిందెల కోసం చాలా స్పీడ్కి వెళ్తున్నావా? నాన్న, జాగ్రత్త. అయ్యో, అమ్మో. అయ్యో, బంగారు బిందె. నువ్వు ఆగే. అమ్మా, బిస్కెట్లు, నాణాలు. బంగారు బిస్కెట్లు, నాన్న. అయ్యో. ఇదిగో నీకు. అబ్బో, ఎంత బంగారము. ఈ బంగారంతో తొడుగు చేయించుకోవచ్చు. బిస్కెట్లు ఇవ్వండి. అయ్యో, 25 కిలోల బంగారం అంటే ఎన్ని కోట్లు ఉంటుంది నాన్న? సుమారుగా 7-8 కోట్లు ఉంటుందమ్మా. 7-8 కోట్ల. అబ్బా, అయ్యో అత్తయ్య గారు, అయ్యో అత్తయ్య గారు. ఏయ్, తీ చేతి, ఏయ్. ఎక్కడికి ఇది మాదే. ఇది ఎవరిది కాదు, నాది, 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 నాది. అయ్యో, 8 కోట్ల. దేవుడా, నువ్వున్నావు. అయ్యో, నాకు న్యాయం చేసావే. నాన్న చేతు, 3వ కన్ను పడకుండా ఇది మన లోపలికి తీసుకెళ్తాం. జాగ్రత్త, జాగ్రత్త. ఏయ్, నీకు మాట. అయ్యో, ఇది నాది. అనసూయ, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇక నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఫినిష్. yes. ఆగుజీ, ఏంటి పొద్దున్నే అమ్మనెందుకు లేపుతావు? అయ్యో, రాత్రి చెప్పాను కదా బంగారు నాణేలు దొరికాయని. వాటి కోసం, మన వాటా కోసం. అర్థమైంది బుజ్జి. అర్థమైందా? కామ్గా ఉండు. షూ, షూ. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. వస్తున్నా. అత్తయ్య గారు, ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చారు? పదవుతుంటే ఇంకా పొద్దున్నంటావు ఏంటమ్మా? రోజు 6 గంటలకే లేచేవారు. ఇంకా లేకపోయేసరికి ఉన్నారో పోయారో అని చూద్దామని వచ్చావా అత్తయ్య గారు? నోరు మీవే తక్కమోహన్ దాదా. సరే సరే నాన్న, దాని మాటలు మనకేం కొత్త కాదు కదా. అవును, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు అత్తయ్య గారు, మీకోసం టిఫిన్ చేసి తీసుకొచ్చాము. అయ్యా, వచ్చి తింటారేమోనని. వచ్చి తినాలా? ఆ. నేను రాను. కావాలంటే ఆ టిఫిన్ అది ఇక్కడికి తీసుకురండి, ఇక్కడే బాగా తిని పెడతాను. ఈ గదిలోనా? అదేంటమ్మా, ఎప్పుడు నువ్వు హాల్లో కదా తినేది, ఇప్పుడేంటి బెడ్రూమ్ లో తింటా అంటున్నావు? రే 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 రే, ఇదిగో నేను ఇక్కడున్నాను రా. నువ్వేంటి అలా తిరిగి 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 మాట్లాడుతున్నా? నువ్వు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టుంటుందమ్మా, అందుకే అలా తిరుగుతున్నాను. అలాగా? నీ చెంప ఎక్కడుంటే నా చెయ్యి కూడా పక్కనే ఉంటుంది నాన్న. అర్థమైందమ్మా. ఆహా, రేయ్,
నాకు మీరెందుకు వచ్చారో అర్థమైందిరా. ఇంకా వెళ్ళండి. ఆ, అదేంటమ్మా నువ్వు ఇంత ఆకలితో ఉంటే మేమెట్లా వెళ్తాం? నువ్వు రావాల్సిందే, వచ్చి తినాల్సిందే. బ్రష్ చేయకుండా పాస్ నోట్తో ఎలా తింటారు? కనీసం బ్రష్ చేయడానికైనా రండి అత్తయ్య గారు. బ్రష్ కూడా నేను ఇక్కడే చేస్తాను. ఇక్కడ ఇక్కడ మరి స్నానం? స్నానం కూడా ఇక్కడే చేస్తాను. అది కూడా ఇక్కడేనా? అవును, ఈ రోజు నుంచి స్నానం, తిండి, నిద్ర అన్నీ ఇక్కడే. ఇలా ఎప్పటిదాకా అమ్మా? ఆ బింద ఎవరో ఒకరు కొట్టేసేదాకా. కొట్టేసేదాకా? అంటే దాని ఉద్దేశం ఎవరికన్నా అమ్మేదాకా అని. అవునవును. నువ్వు చంపేస్తామండి. శిరీష, నువ్వు వెళ్ళి అమ్మకి వేడివేడిగా నీళ్లు తీసురా, అమ్మ వెళ్ళి స్నానం చేస్తుంది. వెళ్ళు వెళ్ళు. బుజ్జి, నువ్వు వెళ్ళి అమ్మకి టిఫిన్ తీసుకురా. అలాగేనండి, తీసుకొస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఈ అమ్మ అంటే ఎంత ప్రేమరా మీకు. అవునమ్మా. అమ్మా, ఆ, నీ కోడల్ని నమ్మటానికి లేదమ్మా. నీ దగ్గర బంగారు బిందె కొట్టేయడానికి ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండాలి. అవునమ్మా, నువ్వు ఆ బంగారం ఎక్కడ పెట్టావో చెప్తే 3వ గంటకి తెలియకుండా జాగ్రత్త చేస్తావమ్మా. బచ్చా, ఎక్కడా? మార్వాడి షాపులోనా? నీ తెలివితేటలు నా దగ్గర చూపించకురా. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీళ్ళు రెడీ. అత్తయ్య గారు, మీరు బ్రష్ చేసుకోవడానికి బ్రష్ కూడా రెడీ. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి టిఫిన్ కూడా రెడీ. అమ్మా, నీళ్ళు వచ్చేసే అమ్మా. వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం కూడా చేసిరా అమ్మా. అలాగే. ఇదిగోండి. ఏమండి, లోపలికి వెళ్ళట్లేదేంటి మీ అమ్మ? డౌట్ వచ్చినట్టుంది, అందుకే వెళ్ళట్లేదు. నా బ్రషింగ్ అయిపోయింది. అమ్మా, ఆ స్నానం కూడా చేస్తే బ్రష్ చేసినట్టు బయట కాకుండా లోపల చేయమని ఆయన ఉద్దేశం అత్తయ్య గారు. అర్థమైందిలే. అయినా ఇన్ని నీళ్ళు ఎందుకు తెచ్చావురా? ఒక్క మగ్గు చాలే స్నానానికి. సరేలే. పట్టుకో 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 పట్టుకో. నువ్వు సూపర్ రా బుజ్జి. రేయ్, తొందరగా బిందె ఎక్కడుందో వెతకండి. అలాగే. అరే బద్రి, ఏంట్రా? అరే అయ్యోరా. తలుపు గడెవరు పెట్టారా? అమ్మ వచ్చేస్తుంది మరా. ఆపండి.
గొళ్ళెం పెడితే ఎలా వస్తుంది? కరెక్ట్, కరెక్ట్. ముందు దోపించేయండి. చెయ్యండి తొందరగా. దీంట్లో రాళ్ళున్నాయేంటి? మనం కొట్టేస్తామని ఊహించి ఎక్కడో దాచిపెట్టినట్టుంది అమ్మా. అరే ముందు మనం వెళ్ళి తలుపు తీద్దాం, లేకపోతే అనుమానం వస్తుంది. రండి రండి వచ్చేయండి. ఎక్కడ తెచ్చారే? తలుపు తీయండి. ఒరే రంగా! ఏయ్, తలుపు ఎవరు పెట్టారు? నేనే పెట్టాను అత్తయ్య గారు. ఎందుకు పెట్టారే? లోపల మీరు కొళ్ళం పెట్టుకున్నారో లేదో అని సేఫ్టీగా నేనే పెట్టాను అత్తయ్య గారు. పిచ్చి వేషాలు వేశారంటే చంపుతా. ఆ బిందె కొట్టేయడానికే నా తలుపు గొళ్ళెం పెట్టారని తెలిసే. ఇదిగో మీరెన్ని నాటకాలు ఆడినా కూడా అందులో చిన్న ముక్క కూడా మీకు ఇవ్వను. ఎంతైనా మేము మీ కోడళ్ళం. ఆ నిధి దొరకటం కళ్ళారా చూసిన వాళ్ళం. కష్టపడి తవ్విన వాళ్ళం అత్తయ్య గారు. అయితే మాకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తే. వాటానా? అవును అత్తయ్య గారు. బిందెను 4 వాటాలు వేసి ఒక వాటా మీరు తీసుకోండి. మిగిలిన 3 వాటాలు మాకు ఇచ్చేసేయండి. మా బాధలేమో మేము పడతాం. ఆహా. అయితే ఇవ్వక తప్పదా? అవును, ఇవ్వకపోతే మేము హత్య చేసుకుంటాము. హత్య? దాని మొహం దానికేం తెలుసు? హత్య కాదమ్మా, ఆత్మహత్య అనబోయి హత్య అంటుందంతే. అర్థమైందిలే. మీరింత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాక ఇవ్వకపోతే బాగోదురా. ఎక్కడ పెట్టాను? కర్ర. ఇదిగా చూసారుగా, దీంతో చేతిలో ఎన్ని దెబ్బలు కొట్టించుకుంటే అన్ని బంగారు బిస్కెట్లు ఇస్తాను. అమ్మా ఇది మోసం, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటాను అత్తయ్య గారు. కొట్టండి, ఒళ్ళంతా వాతలు పడేలా కొట్టండి. మాకు మాత్రం బంగారం ఇవ్వండి. కాకపోతే ఒక చిన్న కండిషన్. ఏంటది? కొట్టేటప్పుడు అస్సలు అరవకూడదు. అలా అరిస్తే ఆ దెబ్బ క్యాన్సిల్. వద్దు. ఇంకో దెబ్బ కొట్టించుకోవాలి. నేను రెడీ అత్తయ్య గారు. బంగారం అంటే చాలు. నేను కూడా రెడీ. అరిచారు కాబట్టి ఈ దెబ్బలు క్యాన్సిల్. మళ్ళీ ఫ్రెష్ గా. మళ్ళీ బిందెల జోలికి ఈసారి వచ్చారో వాతలు పెడతారు, జాగ్రత్త. అమ్మా నా కొర్ర. టిఫిన్ ఎక్కడ పెట్టింది? అక్కడ ఉంది. ఇంత గట్టి కొట్టేసింది రా. చూడలా కొట్టిందో. దేవుడా, ఇంత బంగారం అడిగిన పాపానికి పిచ్చి కొట్టుడు కొట్టింది. తుంగమోంది అమ్మా, తుంగమోంది. ఇంకా లోపం లేదు. ఇంత అవమానం జరిగాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నిజమే బుజ్జి, నువ్వు పైకెళ్ళి దూకే. అవును, భూమికి గొయ్యి పడ్డమో నువ్వు వెళ్ళి హాస్పిటల్ పడ్డమో ఏదో ఒకటి అవుతుంది. పీడ వదిలిపోద్ది. అంటే అంటే నా బాధ మీ కామెడీగా ఉందా?
లేకపోతే ఏంటొద్దా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నీకు దెబ్బలు తగిలాయా తోళ్ళుడాయా అని కాదు, అమ్మ దగ్గర ఉన్న బంగారం ఎట్లా కొట్టేయాలా అని. అది ఆలోచించండి. కొట్టేయాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? అత్తయ్య గారిని లేపేయడమే. ఓసి నీ తింగరమోహన్ తగలయా, ఇంతకు ముందు వేసారుగా ప్లాన్లు. అట్లాంటివి కాకుండా ఇదిగో బంగారం కొట్టేసే ప్లాన్లే వేయండి. ఎలా వేయాలి? ఇట్రండి ఇట్రండి ఇట్రండి. ఇప్పుడు అత్తయ్య గారు నిద్రపోయేటప్పుడు నోరు గట్టిగా మూసేసి ఆవిడ 2 కళ్ళు పీకేద్దాం. అప్పుడు మీ అమ్మ ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు అంటూ చేతులు చాపుకొని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆవిడ కళ్ళెదురుకుండానే బంగారాన్ని వాటాలు వేసుకోవచ్చు. ఏ బుజ్జి, నీకేమైనా పిచ్చ కింద పిచ్చి దాంట్లో మాట్లాడుతున్నావు? ఏమన్నారు? పిచ్చి పట్టిందా? పిచ్చిదానా, చెండాలుపుదానా, పెరుదానా, ముష్టిదానా అని అన్నారు. నువ్వు చెప్పినట్టే పిచ్చి పడుతుంది.